కాబట్టి శుభప్రద్ పటేల్ గారు శుభప్రద్ పటేల్ గారు గుడ్ ఈవినింగ్ రాజేష్ గారు. గుడ్ ఈవినింగ్. లొట్టపీస్ కేసు అంటే ఆ కేసు అంటే కానీ చాలా సీరియస్ గానే ఉన్నట్టుంది. గవర్నమెంట్ ఇటు గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారు. ఏంటి కాస్త ఆందోళన ఏమైనా మొదలైందా? కేటీఆర్ లో కావచ్చు, మీలో కావచ్చు, పార్టీలో కావచ్చు, ఇప్పటికే జూబ్లీస్ లో ఓడిపోయి కాస్త ఇబ్బందికరమైన పార్టీ ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ ఒక ఇష్యూ. కేటీఆర్ ఇక ఈ అభియోగాలను మోపి ఛార్జ్షీట్ దాఖలు చేసి కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. రాజేష్ గారు, మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిగతా పార్టీ నాయకులకు 6 టీవీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. వాస్తవానికి కేసు ఎప్పుడైతే ఏసీబీ కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రోజు నుండి కూడా మా నాయకుడు ఈ అలిగేషన్స్ వచ్చినప్పుడే కేటీఆర్ గారు స్పష్టంగా దీనికి సంబంధించిన విషయాన్ని మొత్తం కూడా మీడియా ముఖంగా మొత్తం చెప్పడం జరిగింది. స్పష్టంగా మొత్తం కూడా జరిగినటువంటి విషయం అంతా కూడా ప్రజలకు అందరికి తెలవాలనే ఉద్దేశంతో మీడియా ముఖంగా చెప్పిండు. దాంతో ఎలాంటి అవినీతి లేదు. ఎక్కడ కూడా ఈ హెచ్ఎండిఏ సంస్థ అకౌంట్ నుండి అక్కడ ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించిన అకౌంట్ కి పోయిన ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ అందులో ఇప్పుడు కూడా అక్కడనే ఉన్నాయి. అది ఉన్నాయి కాబట్టే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఆ ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించినటువంటి ఫౌండర్ వచ్చి మేము ఈ ఫార్ములా ఈ రేస్ కంటిన్యూ చేయాలంటే మీరు 2వ విడత నిధులు జమ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అడిగినటువంటి విషయం అందరికి తెలిసిందే. జరిగినది ఏంటంటే ఈ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ పట్టుకొని అంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకే తతంగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా చేస్తుంది. దాంట్లో ఎలాంటిది ఏమి కూడా దొరకలేదు. విషయం ఏంటంటే ఇక్కడ నుండి ఈ రోజు ఒక ప్రభుత్వంగా మంత్రిగా ఆ సంస్థ వైస్ చైర్మన్ గా కేటీఆర్ గారు నిర్ణయం తీసుకుంటూ పాలసీ డిసిషన్ తీసుకొని ఎప్పుడైతే స్పాన్సర్